హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత జాగృతి పార్టీ పెట్టిన తర్వాత రేపు ఒక కార్యక్రమం చేయబోతున్నారు, ధర్నా చేయబోతున్నారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా ఆమె వాళ్ళ నాన్నకు సపోర్ట్గా ధర్నా చేయబోతున్నారు. సో దీన్ని ఎలా చూడాలి సార్? అంటే కవిత పార్టీ పెట్టలేదు. కవిత తెలంగాణ జాగృతి అనేది మొదటి నుంచి ఉద్యమకాలం అప్పటి నుంచి కూడా ఆమె సపరేట్ ఆర్గనైజేషన్ పెట్టుకొని తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్ నడిపిస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ జాగృతి నడిపించింది. అయితే ఈ మధ్యన వాళ్ళ కుటుంబ గొడవలు, ఆస్తి పంపకాల గొడవలు, రాజకీయ అధికారం కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా ఆమె ఈ మధ్యన తెలంగాణ జాగృతి అనేది అంటే ఆమె జైలుకి పోయి వచ్చిన తర్వాత ఆమెలో కొంత మార్పు కనిపించింది. కొంత సైలెంట్గా ఉన్నది. అటు పార్టీ పట్టించుకోవట్లేదు, అటు అన్న పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంతో తర్వాత ఈమె ఏదైనా కార్యక్రమానికి పోయినప్పుడు ఈమె కవిత సీఎం అని అనిపించుకోవడం అది కేటీఆర్కు కేసీఆర్కు నచ్చలేనట్టున్నది. దానిలో భాగంగా వీళ్ళంతా కొంత ఆమె డిసప్పాయింట్ అయినట్టుంది. అధికారం లేదు, ఆమెకు ఒక మంత్రి కావాలనేది కల ఉన్నది మొదటి నుంచి. ఆమె ఇప్పుడు 10 ఏళ్లలో మంత్రి కాలేదు. ఇక నెక్స్ట్ కూడా అధికారంలోకి రాదు అనేది ఆమె ఫిక్స్ అయిపోయి ఆస్తి పంపకాల గొడవకు ఆమె నిర్ణయానికి వచ్చింది. ఆస్తిలో వాటా కోసం ఇది రాజకీయంగా ఎత్తుకడ పైకి కనిపించేది జనాల కోసం కనిపించేదేమో రాజకీయం కోసం కనిపిస్తుంటుంది. లోపల ఇంటర్నల్ ఏమో ఆస్తి పంపకాల గొడవ అనేది స్పష్టమవుతున్నది. అయితే ఇంకా దీనికి ఈ బలమైన నమ్మకం కుదరడానికి కారణం ఏంటంటే ఆమె కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన దాని మీద కాకుండా ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వము ఇచ్చిన హామీలు ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి. వాటి మీద పోరాటం చేయాల్సింది పోయి కేవలం కేసీఆర్కి ఇచ్చిన కాళేశ్వరంకి సంబంధించిన నోటీసుల మీద ఆమె ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం ప్రజలు హర్షిస్తలేరు. ఎందుకనంటే ఎవరిపైనైనా ఆరోపణలు వచ్చినప్పుడు అంటే నేను ఈవెన్ కాంగ్రెస్ కూడా చెప్తున్నా, కాంగ్రెస్ సపోజ్ సోనియాకు రాహుల్ గాంధీకి నేషనల్ హెరాల్డ్ కేసులకు సంబంధించి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆ ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఈడీ ఆఫీస్ ముందట ధర్నాలు చేయడం. అంటే ఎవరైనా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాము, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దాంట్లో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా ధర్నాలు చేయాలి. కానీ ఈ అవినీతి ఆరోపణలపైన నోటీసులపైన ధర్నాలు చేయడం అనేది ఏ పార్టీకి అది మంచిది కాదు. ఎందుకంటే వాటికన్నా ముఖ్యమైన ఈ ప్రజా సమస్యలు. ఆ నోటీసులు ఇస్తే ఏమవుతుంది, న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కోవచ్చు. నీవు తప్పు చేయనట్టు అది ప్రూఫ్ అయిపోతుంది, అది వీగిపోతుంది. కానీ నీవు ప్రజా సమస్యలు అనేది కుంటుపడిపోతాయి కదా. నువ్వు ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సింది పోయి ఈ వ్యక్తిగతమైన అవినీతి ఆరోపణలపైన నోటీసులపైన ధర్నా చేయడం అయితే సబబు కాదు. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఏదైనా సరే వీళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ వైఫల్యపైన ప్రజల సమస్యలపైన పోరాటం చేయాలి కవిత. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ ఫెయిల్యూర్స్ పైన బీజేపీ ఏవైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు అందుబాటులో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి దాన్ని పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ ధర్నాలు చేయాలి. ఆ రకంగా చేయాలని ఈ నోటీసుల మీద అయితే కరెక్ట్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.